దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. మన దేవుని యొక్క అపారమైన ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించాలని నిత్యము కూడా ఆయన కృప మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 16-15. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతుల పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగా. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ రాబడి అంతటిలోనూ నువ్వు చేసే ప్రతి పనుల్లో నీకు వచ్చే ఆదాయాలు వృద్ధి పొందించే దేవుడు అండి. నీ రాబడి అంతటిలో కూడా నీ చేతుల పనులన్నిటిలో కూడా నిన్ను ఆశీర్వదించే దేవుడు. నీవే పని చేస్తున్నా, జాబు చేస్తున్నావా, లేకపోతే నువ్వేదైనా నీ చేతి వృత్తి చేసుకుంటున్నావా, నీ భవిష్యత్తు కొరకు నువ్వే పని చేసినా, వ్యవసాయం చేస్తున్నావా, ఏది చేసినా సరే నీ దేవుడు నీ చేతుల పనులు ఆశీర్వదించే దేవుడు కనుక నీ రాబడి అంతట్లో కూడా నిన్ను హెచ్చించి ఘనపరిచి గొప్ప చేసి ఆశీర్వాదాలతో నింపే దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరా, నీవు ఏ సమస్యల వల్ల కృంగి ఉన్నావు, నీ ప్రభ అంటున్నారు, నీ రాబడి అంతటినీ నేను హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను, భయపడకండి అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆశీర్వాదం దేవుని నుంచి రావాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవ్వరు అడ్డగించలేరండి. ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు, నీ జీవితాన్ని ఉద్ధరించే దేవుడు. కాబట్టి నీ శ్రమలన్నీ తొలగిపోతాయి. ప్రియ సహోదరి సహోదర, నీ కష్టాల్లో నీ విడుదల పొందబోతున్నావు. ఎందుకంటే నీ చేతుల పనులు ఏదైనప్పటికీ, ఏ కష్టమైన ఏ బాధైనా తొలగిపోతుందని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. వ్యాధి బాధల చేత మనశ్శాంతి లేకుండా ఉన్నావా, కుటుంబంలో సమస్యల, ఆర్థిక పరిస్థితుల, అయితే దేవుడు నీతో చెప్తున్నారు, నీ రాబడి అంతట్లో కూడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అంటున్నటువంటి గొప్ప దేవుడు. నీవు ఒక్క పని చేసి సహోదరి సహోదర, దేవునికి భయభక్తులు కలిగి నడుచుకో, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండు. నీ శ్రమలన్నీ తొలగిపోతాయి. దేవుడు సూచించిన దేవుడు ఆత్మాభిషేకాలతో నింపి పరిశుద్ధాత్మ గొప్ప కార్యాలు చేయిస్తుంది. నీ ద్వారా నీ పట్ల మేలు చేసి వృద్ధి పొందిస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో ప్రభు సహాయంగా ఉన్నారు, అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవుని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. భయంకరమైన దుర్దినాలు మమ్మల్ని దినదినము కాపాడుతున్నావు. ఎక్కడ చూసినా ప్రభువా నాయన నీ రాకడ సూచనలు కనబడుతున్నాయి. ప్రభువా మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి, సర్వ ప్రజలను కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఏ సమస్యలతో ఎవరు బాధలు పడుతున్నారో యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి, సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. ప్రభువా మీ నామం గొప్ప చేసుకొని రోగులను స్వస్థపరచండి, విద్యార్థులను కాపాడే యవనస్తుల్ని మీరు భద్రత ఇచ్చి కాపాడండి. తోడుగుండు శక్తి గలేసైనామని అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.